వచ్చేది పంది ఆడ పంది ఆ తాడు కొరికేసి తీసుకున్నా తాడు తీసుకున్నా ఇప్పుడు తాడా పరకలా బొల్తా వదిలేసిన జీగులు కరుస్తున్నాయి నా కాలు కింద నాడు దొరుకో కాలు పెట్టాలి కాలు పెట్టిన చేతులు రెండు కళ్ళు కాడాలి ఆడ ముడి మీద ముడి కోసం మేము కాడేసుకో ఒక కాలు దొద్దు కదా మరి అది కొందావా రాత్రికి ఆశ పోస్తా మీకు ధనియాల పొడి గిన్నెల పొడి ముందు కడితేనే పట్టుకుంటా మరి చూడు కట్టు అమ్మిడితా అమ్మిడికి ఏం చేస్తాను ఫస్ట్ అది వేసుకో తాడు వేసుకో రెండు కలిపి చచ్చిపోతే రోజు మూత కట్టకుండా ఉంటుందా మనం మూత కడితే మాత్రం చచ్చిపోద్ది ఇప్పుడు దానికి పోయేదానికి ఎట్టా కర్ర ఆ కర్రే ఎదురు బొంగ ఎంత ఏమో ఊడిపోతాయా ఫైటింగ్ చేస్తాడా దాని అమ్మని దెంగేస్తున్నాడు దాన్ని నా ఏళ్ళు కూడా కట్టి మాసం కలిసి వస్తుందంట మూత కడితే చచ్చిపోద్ది అటు ఇటు ఆ కాలు సందేసుకో గట్ల సందూర్చుకో కలిపి కట్టాలి దాన్ని లేకపోతే నా మనిషి పడదులే దానికి అడుగుదా మూతికి వేస్తే చచ్చిపోద్దిరా అట్లా ఒకసారి చంపేశాను ఉట్టిగా తలకా పట్టుకునే కాళ్ళ బండి పట్టేస్తారు చూడు వట్టకే చెప్పారు జారి చేసినది చూడు తీసుకో అది వస్తుందా రెండు కాళ్ళని ఆపోజిట్ అది రాదు ఇంకా ఏరు తాడు తీసుకుని కట్టారా ఆపోజిట్ వేసి కట్టేసిపోయాలి ఇందుకో బ్యాటరా ఉడిదా బరికి కాడికే మొత్తం బరికి ఉన్నా లైట్ మన బ్యాటరీ చేసే పని దానికి వేసావు గట్లకి వేసినోడు రా ఆ పైన బురద మీద నిలవాల ఉడికి తాడు తప్పించి తీసి దీనికి కూడా ఉచ్చిముడు వేసిపోది ఇంకో కతక్కన డంకులు వేసిపోది కతక్కన దానికి దీనికి బురద మీద ఆ పక్క వేసుకు ఉచ్చిముడి దాని ఎదిరి ఆ పక్క వేసుకొని ముడి కొట్టిలో కోసం కొద్దిగా తాడు ఆ ఒక్కలకేసి అదే ఈ కాళ్ళకి కూడా వేసిపోయి వేసిపోది ఉచ్చిముడేసి అదే గిట్ట కాడ వేసిపోయి ఇంకో దాన్ని వేసి కట్టుతారండి ఫస్ట్ దాని తర్వాత 4 కళ్ళు కట్టేద్దాం ఒరే మూత కట్టకూడదు చచ్చిపోద్దిరా పొదట్టుకున్న వాళ్ళ గొలుసులు దుడుక్కోనైనా సొంతంగా ఏం కాదులే మంచిదేలే ముళ్ళు కూడా ఇప్పినట్లేదు నువ్వా ఎదుగుతాడా నేనేమని ఎదుగుతాడా అంట చేస్తుంది మంతంగా అయితే నోరు మాత్రం బొల్లి తెరస్తుందయ్యా ఏళ్ళు పెట్టి పడినట్టు కొరికి పడి అంగతుంది అట్టే
సింపుల్ పట్టుకో అన్న. ఈ నరాలు ఎప్పుడు వచ్చేస్తున్నాయి నాకు. ఎడం పెడతారా ఎడం పెడతారా ఎడం పెడతారా రెండు కాళ్ళు పట్టుకో. రెండు జాయింట్ చేయాలి. రెండు జాయింట్ చేస్తేనే రెండు కాళ్ళకి ఎద్దాం కథకం. రెండు జాయింట్ చేసుకుంటే కదా కథకం దొక్క పెట్టిన కూడా పెట్టు. రెండు గిట్ల సరిపోవాలి అంతే. ఇంకో సుట్టు వేసుకుని అది ముందు ముందు కూడా దురుచు తరుస్తుంది. ఈ రావేశపడ బా నా సొంతంగా కడుతున్నాడు. కిందకాలు వచ్చేసింది. లూజ్ వచ్చేసింది. లూజ్ వస్తే ముందు గిట్ల కానించి సందులో దురుచుకో. ముందు గిట్ల కానించి అది నమ్మలు అల్లాడిపోతుంది. అనుకో మంట గురిపించేస్తుంది. అది చూడు అట్టు పట్టేసిందో తాడి చెట్టుని. ముందు జరుగు ముందు జరుగు ముందు జరుగు. నాలుగు కాళ్ళ నిలబడతారా? కాళ్ళు ముందు జరుపుకోను రాదా? బ్లడ్ రప్పించుకోండి అని జరుపుకోరండి. అవుతు లూజ్ చేసుకొని ఇంకా తెచ్చుకోమా. నువ్వు ఆ తలకర జాగ్రత్త. ఇది రాదురా రాదు. కర్ర కరిచి దెంగ కర్ర తీసుకొని ఊరు గట్టిరు కాబట్టి ఉండింది రాజా. కొత్త ఏర్లయ్యా. అది గుద్దే గుద్దులకి ఇంకొక 2-3 గుద్దులు గుద్దినా కూడా కండ్లకి వెళ్ళిపోయింది. చూడు ఇప్పుడు సొగడసం ఎముకి వెళ్ళిపోయింది. వైరు వెళ్ళిపోయింది. అనిచ్చున్నంగా జారి వచ్చినా ఎముకి ఇరిగినా నా దెంకొని వస్తుంది అంతే. అసలు కదలకుండా దెంగేసింది అనుకుంటాం మనం. దానికి నొప్పి కొందికి మట్టి దున్ని 10 పైరు కింద పునుకుంటుందని చెప్తే నీళ్ళు పునుకోవటం కదా. మట్టిని పొడిచి 10 పాపానికి కాలు నొప్పికి ఇది పోయేలే. ఇది పడిపోయింది కదా. దీనికి వేసి కాన చెట్టు గట్టి 10 కాన చెట్టు నమ్మచ్చా ఉంటదా? కాడేది ఒక్కలు దాని అమ్మిడికి రావాలే. అట్టుండో అదిరిపోతారు అని చూడు అరిచేలకే. కాళ్ళు ఇప్పరు కదా. అది అరవదు. ఏమందలా పెద్దోడు అయిపోతుంది. ఇంకేం చేస్తాను చెప్ప. కుక్కలు కూడా దెంగేసి నీరు దాన్ని అరుపుగా దెంగో పరాల్ కుక్కలు కూడా ఈ తాడు ఊర్లో మురుగొట్టి దాన్ని కట్టేస్తా అంతే. చుట్టుపతి బెడ్రూమ్ దానికి అటాగో ఉచ్చులో పడి వెళ్ళిపోందమ్మా. అది ఫస్ట్ రౌండ్ గా తిరుగుతుందా? బాదు జనాభా స్థాయిలో ఉన్నారు కాబట్టి వస్తుంది. జనాభా స్థాయిలో చూస్తున్నది ముఖ్యంగా. జనాభాని లెక్కేసుకుంటున్నది పోతూ. హోటల్ చెప్తారు కుక్కలకే బాగు. అలా షెట్టింగ్ కట్టేసి ఉంటే తెల్లవాదు అట్టే ఉన్నది. ఏమన్నా కుక్కలు దాని అమ్ముడికి బాగుమా. ఏ పనికి పోవాలా? ఎప్పుడు చేస్తారు?